ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వారం గ్రహాల గోచారాన్ని పరిశీలించినట్లయితే కనుక 26 ఏప్రిల్ 2026 నుంచి 2 మే 2026 వరకు గ్రహాల ప్లేస్మెంట్స్ ఏ విధంగా మారుతున్నాయి, ద్వాదశ రాశుల వారికి సంబంధించిన వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల మార్పులు ఏ విధంగా మారుతున్నాయి ఈ వారం అనేది తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యమైన గ్రహ మార్పులు చూసినట్లయితే బుధుడు మనకి మర్క్యూరీ తన నీచ రాశి నుంచి బయటకు వచ్చి 30 ఏప్రిల్ గురువారం రోజు మేషరాశిలోకి వస్తున్నారు. రవి ఇప్పటికే మేషరాశిలోనే ఉన్నారు, అదే కంటిన్యూషన్ కొనసాగుతుంది. శుక్రగ్రహం అంటే వీనస్ వృషభ రాశిలో స్వక్షేత్ర స్థితిలోనే అంటే ఓన్ సైన్లోనే ఉన్నారు. గురు సంచారం జూపిటర్ మిథున రాశిలో ఉన్నారు, అది కంటిన్యూషన్ అవుతుంది. కేతువు సింహరాశిలోను, తర్వాత రాహు కుంభంలోను కంటిన్యూషన్ జరుగుతుంది. తర్వాత కుజ బుధ శని మార్స్ మర్క్యూరీ సాటర్న్ గురువారం వరకు యుతి అంటే కంజంక్షన్లోనే కొనసాగుతున్నాయి. గురువారం దగ్గర నుంచి అంటే గురువారం రోజు బుధుడు స్థాన మార్పు జరుగుతోంది. బుధుని యొక్క స్థాన మార్పు అది ముఖ్య ప్రభావం చూపిస్తుంది ఇక్కడ. సో చంద్ర గమనాలు మనకి మూన్ ట్రాన్సిట్ ఏ విధంగా ఉందనే తీసుకుంటే చంద్రుని సంచారం సింహం నుంచి కన్యలోకి, కన్య నుంచి తులలోకి ఈ రాశుల మీదుగా జరుగుతూ ఉంటుంది ఈ వారం. చంద్రగమనాన్ని కూడా ఆధారంగా తీసుకొని మనం ఈ ప్రతి రాశి వారికి ఫలితాలు అనేవి చూద్దాము. దీనివల్ల ఎక్కువగా మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేషరాశి వారికి చూసినట్లయితే కనుక మేషరాశి వారికి ఈ వారం మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే ఇది ఫైనాన్స్ హౌస్ కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో శుక్రుడు మరియు లాభస్థానంలో రాహువు అనుకూలంగా ఉన్నారు. ఈ రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మేషరాశి వారికి. గత వారం నుంచి శుక్రుడు స్వక్షేత్ర స్థితిలోకి రావడం వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ప్లేస్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చార్ట్లో చూసినట్లయితే మీరు మేషానికి సెకండ్ హౌస్లో శుక్రుడు స్వక్షేత్ర స్థితిలో ఉన్నారు వృషభంలో. ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలోని శుక్రుని సంచారం ఈ రాశి వారికి ఆర్థిక, కుటుంబ, ధన సంబంధిత విషయాల్లో అనుకూల పరిస్థితులు తీసుకొస్తుంది. ఈ వారం ధనపరమైన విషయాల్లోని కొంత స్థిరత్వం, బాధ్యతల్లో కుటుంబంలో కూడా కొంత స్థిరత్వాలు కనిపిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గడము, డబ్బు పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభస్థాన రాహు సంచారం ఈ రాశి వారికి లాంగ్ టర్మ్గా వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు అంటే ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు బలంగా సహాయపడే గ్రహాల్లో రాహు ఒక ముఖ్యమైన గ్రహం. అలాగే చంద్రుని యొక్క స్థితులు చూసుకున్నట్లయితే ఈ వారం 5, 6, 7 స్థానాల మీదుగా వీళ్ళకి చంద్రుని సంచారం ఉంటుంది. ప్రత్యేకంగా మంగళ, బుధ, గురువారం రోజుల్లో మీకు అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. వర్క్ లోడు, రెస్పాన్సిబిలిటీస్, పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పటికీ ఇది కొద్దిగా పర్వాలేదు, పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తలు అవసరం. పంచమంలో కేతు ఉండటం వల్ల షేర్స్ ఎవరైతే అంటే ఈ మేష రాశిలో ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అంత మంచి టైం కాదు షేర్ మార్కెట్ కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ. పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి కొంత స్ట్రెస్సెస్ కూడా మీకు ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. పానిక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అది మీరు తగ్గించుకోవాలి ఈ వారంలో మాత్రం. ఆరోగ్యం, ఖర్చులు, షష్టమంలో చంద్ర సంచారం వల్ల కుజ బుధ శని యుతి కారణంగా కూడా వీళ్ళకి హెల్త్ ఎక్స్పెన్సెస్, డైలీ రొటీన్ ఎక్స్పెన్సెస్ అలాంటివి ఎక్కువగా పెరిగే అవకాశాలు మంగళ, బుధ, గురువారాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ లోపం వల్ల టైం వృధా, చిన్న చిన్న అపార్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్ కానీ మనీ ఫ్లో, పార్ట్నర్షిప్ మ్యాటర్స్లో కొంత సప్తమంలో చంద్రుడు ఉండడం వల్ల ఇది పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత మీకు ఎదుటి వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సంబంధాల ద్వారా వీళ్ళకి మ్యారేజ్ మ్యాచెస్ అనేవి వచ్చే అవకాశాలు కూడా మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ వారం కుజ బుధ శని యుతి అనేది కొంత స్ట్రెస్, ఎక్స్పెన్సెస్ తీసుకొస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మంగళ, బుధ, గురువారం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పరిహారాలు, రెమెడీస్, కుజుడికి ఎరుపు రంగు సంబంధించిన ఏవైనా పప్పులు కానీ అంటే ఎరుపు రంగుకి సంబంధించినవి దానం చేసుకోండి. బుధుడికి సంబంధించిన పసుపు రంగు కూడా చేసుకుంటే మంచిది. శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం, అలాగే కుజ నవగ్రహ ధ్యాన మంత్రము, బుధుడికి తర్వాత శనికి నవగ్రహ ధ్యాన మంత్రాలు చేసుకుంటే మంచిది. ఇవి చేసుకుంటే ఈ వారం మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి చూస్తే కనుక వృషభ రాశి వారికి సంబంధించి రాశిలోనే శుక్రుడు, పంచమంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలోనే బుధుడు, లాభంలోనే శని, 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. మొత్తంగా వీళ్ళకి 6 గ్రహాల అనుకూలత చాలా బాగుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. చంద్రగమనం కూడా చూసుకుంటే కనుక ఈ వారం 4, 5, 6వ స్థానాల మీదుగా చంద్రుని సంచారం కొనసాగుతోంది. వారం ప్రారంభంలో చతుర్థంలో అంటే వీళ్ళకి 4వ స్థానం మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
గృహ వాహన విషయాల్లో ప్రత్యేకంగా వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల్లోనే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్స్ కానీ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు, ప్రాపర్టీ రిలేటెడ్ చిన్నవి లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత లాభస్థానంలో కుజ బుధ శని ప్రభావం ఉండడం వల్ల రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వీళ్ళకి కానీ కొంత ప్రాక్టికల్ థింకింగ్లోనే ఉండాలి వీళ్ళు. అలా పెట్టుకుంటే కొంత అన్నెసరీగా వచ్చేటటువంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత వీళ్ళు చిన్న అంటే బిజినెస్ డీల్స్లో చిన్న ఏమైనా గొడవలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. శుక్ర శనివారాల్లో వీళ్ళకి చతుర్థ స్థానంలో చంద్ర సంచారం ఉండడం వల్ల ఎమోషనల్గా వీళ్ళకి కొంతవరకు ఫీల్ అవుతూ అంటే ఎమోషనల్గా ఉంటారు, కొంచెం వీక్గా. తర్వాత ఫ్యామిలీ కన్సర్న్స్ వల్ల కూడా ఆ విధంగా ఉంటూ ఉంటారు. కొంచెం శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం చాలా మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ పెంచుతుంది. మళ్ళీ వీళ్ళకి ఇంతకు ముందున్న కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్ మీ చేతుల్లో ఉంటాయి ఈ శుక్రుడి ప్రభావం వల్ల కూడా. తర్వాత వీళ్ళు అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్, ఈగో ఇష్యూస్, తర్వాత గొడవలు లాంటివి ఎక్కువగా పెట్టుకోవద్దు ఈ వారం. లాభం లేని దగ్గర వాదనలు అనేవి ఆపేయడం మంచిది. తర్వాత మీరు ఈ వారం చూసినట్లయితే మీకు ఎక్కువ గ్రహాలు పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఓన్లీ మీరు రవికి కేతువుకి చేసుకుంటే సరిపోతుంది. రవి నవగ్రహ ధ్యాన మంత్రము, కేతు ధ్యాన మంత్రము ఈ రెండు కూడా చాంట్ చేసుకుంటూ ఉంటాయి ఆ పర్టికులర్ డేస్లో. వాటి యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. మిథున రాశి వారికి చూసినట్లయితే కనుక 26 ఏప్రిల్ 2026 నుంచి 2 మే 2026 వరకు మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతు ప్రభావం, దశమంలో బుధుడు, లాభంలో రవి, అలాగే ఇతర అనుకూల గ్రహ యోగాలతో కలిపి మొత్తం 5 గ్రహాల అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తోంది. చంద్ర సంచారం కూడా 3, 4, 5వ స్థానాల మీదుగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఆది సోమవారాలు వీళ్ళకి మంచి రోజులని చెప్పుకోవచ్చు చంద్ర సంచారం ప్రకారం. తర్వాత స్వయం కృషి వీళ్ళకి ఎలా ఉంది అంటే వీళ్ళ స్వయం కృషి ద్వారా వచ్చే ఫలితాలు ఈ వారం ప్రారంభంలో తృతీయ స్థానంలో చంద్ర సంచారం వల్ల వీళ్ళు చేసేటటువంటి స్వయం కృషి ద్వారా వీళ్ళకి ఎక్కువగా ఫలితాలు అనేవి వస్తాయి. అంటే బయట నుంచి వచ్చే ఫలితాలు తక్కువ అనేది కనిపిస్తుంది. మీరు కష్టపడితేనే మీకు ఏ పని మీద మీరు కష్టపడతారో, ఏ లక్ష్యం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో అదే మీకు వస్తుంది, రిజల్ట్ ఇస్తుంది బాగా అనేది కనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా అంటే లాభం వచ్చే పనుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఈ వారము. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా కమ్యూనికేషన్ గ్యాప్, తర్వాత టైం వేస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి లాభం వచ్చే అంశాలను ఎక్కువగా పట్టించుకొని వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. రవి లాభస్థానంలో వచ్చే స్థితిలో ఉండడం వల్ల మీకు లెస్ ఎఫర్ట్తో కూడా గెయిన్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రవి లాభస్థాన ఫలితం అది. తర్వాత మీకు మంగళ బుధ గురువారాల్లో చతుర్థ దశమ స్థాన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు 10వ స్థానంలో ఉండటం, తర్వాత కుజ శనితో కలిసి ఉండడం అనేది కనిపిస్తుంది. ప్రొఫెషనల్గా వీళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది, మెంటల్గా స్ట్రెస్ అనేది పెరిగే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో వీళ్ళకి హ్యాపీనెస్, మెంటల్ పీస్ అనేటటువంటిది కొంతవరకు దాని నుంచి మీరు అంటే అది తగ్గించుకొని మీరు చేసే వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఎక్కువగా స్ట్రెస్ వల్ల మీకు జాబ్ రిలేటెడ్ పనులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కుజ బుధ శనియుతి కారణంగా వీళ్ళకి ప్రొఫెషనల్గా వీళ్ళకి జాబ్ పరంగా వీళ్ళకి ఏదన్నా కొంచెం ఇష్యూస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. మాటలు అనేవి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, సహనం అవసరం, కామ్ అప్రోచ్ అనేది అవసరం అవుతుంది ఈ సమయంలో. ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి జాబ్ పరంగా మాత్రం ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టాలి. అటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. తర్వాత శుక్రవార శనివారాల్లో 5వ స్థానంలో చంద్ర సంచారం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళకి పిల్లలకి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే వెళ్ళటము, తర్వాత రెస్టారెంట్స్, మూవీస్, ట్రిప్స్ ఇటువంటి వాటి విషయాల్లో మీకు ఎక్కువగా మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఆ విషయాల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్కి తీసుకువెళ్ళటము, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనడం అనేటటువంటిది దాని రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం. తర్వాత వీళ్ళకి భాగస్వామ్యం రిలేటెడ్ చూసినట్లయితే కనుక గురు దృష్టి 7వ స్థానం మీద ఉంటా, మ్యారేజ్, మ్యాచెస్, పార్ట్నర్షిప్ రిలేటెడ్ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చూసినట్లయితే కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం మంచిది. అలాగే నీలాంజన సమావాసం కూడా వీళ్ళు ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. బుధుడికి శనికి సంబంధించిన ఒత్తిళ్లు తగ్గుతాయి ఈ విధంగా చేసుకోవడం ద్వారా.